అండ్ ఈ సినిమా సక్సెస్ ఆయన ఎంత బలంగా కోరుకున్నారో, ఈ సక్సెస్ ఊహించిన మొదటి వ్యక్తి, ఈ సినిమా సక్సెస్ అవుతుంది ఊహించిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కరెక్ట్గా ఇంకొక 1 వీక్ రిలీజ్ అనగా డబ్బింగ్లో చిన్న చిన్న కరెక్షన్స్ ఏవో ఉంటే ఆ కరెక్షన్స్ చేసి ఆయన ఒక 2 సీన్లు చూపించమని 2 సీన్లు చూశారు. చూసి ఆయన డబ్బింగ్ రూమ్లో ఉన్నారు, నేను ఇంజనీర్ ఇటు పక్క ఉన్నాం, మధ్యలో గ్లాసు. ఆయన ఒకసారి హరీష్ నువ్వు లోపల రా అన్నారు. నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళగానే నా ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి ఏదైతే కోరుకుంటున్నావు అది ఇవ్వబోతున్నావు నువ్వు. ఈ సినిమా నువ్వు ఊహించిన సక్సెస్ అవుతుంది. ఈ సినిమా తర్వాత చాలా జాగ్రత్తగా ఉండు. నువ్వు మామూలుగా చాలా స్పీడ్గా ఉంటావు, బట్ అలాగే స్పీడ్గా ఉంటే ఈ సినిమా తర్వాత నువ్వు స్పీడ్గా ఉన్నావు అని నేను అపార్థం చేసుకునే అవకాశాలు చాలా ఉంటుంది. కాబట్టి నీ స్పీడ్ తగ్గించి చాలా జాగ్రత్తగా ఉండు. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ బ్లాక్ బస్టర్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ సినిమా రోజు కానీ సినిమా తర్వాత కానీ ఆ తర్వాత సినిమా రిలీజ్ అయినాక 4-5 రోజులకో 3 రోజులకో ఎప్పుడో కలిశారు. కలిసి బాగున్నావా, అందరు హ్యాపీనా, ఫ్యాన్స్ హ్యాపీనా అన్నారు తప్ప ఎంత కలెక్ట్ చేస్తుంది, ఏ రికార్డ్ కొడుతుంది, ఎక్కడ కలెక్షన్స్, ఎన్ని కోట్లు ఏంటి, ఒక్క మాట కూడా ఆయన ఎత్తలేదు. ఇప్పుడు ఇందాక మా సత్యనారాయణ గారు చెప్పినట్టు ఇంతకుముందు ఆయన ఆటోగ్రాఫ్ ఒక ఒక అభిమానికి ఆనందాన్ని ఇచ్చేది. ఇప్పుడు ఆటోగ్రాఫ్కి ఒక పవర్ ఉంది, ఆ సంతకానికి ఒక విలువ ఉంది. ఆ సంతకం కొంతమందికి కేవలం ఆనందమే కాదు, కొన్ని జీవితాలు మార్చబోతుంది, కొంతమందికి జీవనోపాధి క్రియేట్ చేస్తుంది. అంత పవర్ఫుల్, అంత శక్తి ఆ సంతకానికి ఇచ్చిన ఆ భగవంతుడికి, దాన్ని నిర్విరామంగా కృషి చేస్తున్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఎంటైర్ గబ్బర్ సింగ్ యూనిట్ తరఫున మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ లాంగ్ లివ్ పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ.